కంపెనీకి సంబంధించిన సక్సెస్ మీట్ గా తెలుస్తోంది. అయితే కడప నుంచి వియత్నాం కి వెళ్లారు ఈ మొబైల్ డీలర్స్ అందరూ కూడా. వియత్నాంలో మొబైల్ కంపెనీ సక్సెస్ మీట్ జరుగుతోంది. కడప నుంచి వియత్నాం టూర్ కు వెళ్లారు 6గురు బృందం. ఈ బోటు ప్రమాదంలో కడప డీలర్ శ్రీధర్ మృతి చెందారు. అలాగే నయీం ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా మరో 4 కడప డీలర్ల జాడ తెలియాల్సి ఉంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, ఆ మొబైల్ కంపెనీ ఏమైనా స్పందించిందా? ఆ కంపెనీ నుంచి ఎంతమంది వెళ్లారు, వాళ్ళ సమాచారం ఏమిటి అనే దాని గురించి ఏమైనా వివరాలు అందుతున్నాయా? ఏదైతే లావా కంపెనీకి సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ అచీవ్ అయినట్టు తెలుస్తుంది. టార్గెట్ అచీవ్ అయిన వాళ్ళందరినీ కూడా ఆ కంపెనీ విహారయాత్రకు తీసుకెళ్లింది వియత్నాం కు. దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ నెల 8వ తేదీ ఇక్కడ నుంచి కడప నుంచి కొంతమంది ఈ డీలర్లందరూ కూడా బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. కడప నుంచి చెన్నైకి వెళ్లారు. చెన్నై నుంచి ఇట్లా బ్యాంకాక్ నుంచి వియత్నాం కు వెళ్ళినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతా ఉన్నారు. ఈ క్రమంలోనే కడప నుంచి ఏదైతే మృతి చెందిన శ్రీధర్ తో పాటు లావా కంపెనీకి సంబంధించిన నయూమ్ అనే ఇద్దరు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది డీలర్లు మరో 6గురు కూడా వెళ్ళారు. అయితే ఈ 6గురు పరిస్థితి ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. వీళ్ళు కడపకు చెందిన వాళ్ళ లేదంటే చుట్టుపక్కల ఉన్న వేరే ఊర్లకు సంబంధించిన వాళ్ళ అనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తం మీద కడప సిటీ నుంచి అయితే నయూమ్ లావాకు సంబంధించిన ఇతను కంపెనీకి సంబంధించిన వ్యక్తి, అలాగే శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఈ లావా డీలర్ ఇతను, దాదాపు 8 మొబైల్స్ కి సంబంధించిన డీలర్ ఇతను. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా వియత్నాం వెళ్ళడం, అక్కడ ఈ బోటు తిరగబడి ఇక్కడ కడపకు చెందిన శ్రీధర్ చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళందరూ కూడా 8వ తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినట్టు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ డెడ్ బాడీ కోసం అయితే ఎదురుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి శ్రీధర్ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.